హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నా స్టైల్లో చేపల కూర ఎలా చేస్తానో చూడండి. ఆంధ్ర స్టైల్ అనమాట. మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో అయితే ఫిష్ అంటేనే భయం వేసేదండి, అస్సలు రాదనమాట ఈ కర్రీ. కానీ నేర్చుకుంటే మాత్రం దీనికంటే ఈజీగా చేసేదైతే ఏమీ ఉండదు. సో 2 kgs ఫిష్ అయితే తెచ్చి బావ అయితే కడిగి ఇచ్చేసాడు. అండ్ అది నేను బౌల్లో వేసేసి అందులో ఉప్పు, కారం, పసుపు, ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాను, టమాటాస్ కొన్ని వేస్తాను. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి కలిపేసుకోవాలి. అండ్ చేపల కూర టేస్ట్ మొత్తం వచ్చేసి పులుసులోనే ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ చింతపండు ఎక్కువగానే నానబెట్టుకున్నాను. వాటర్ అయితే అది మునిగే వరకు వేసాను అనమాట. అంతేగాని ఎక్కువ వాటర్గా అయితే చేసుకోవద్దండి. పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుంది. అండ్ పులుపు ఎక్కువ అయితే మాత్రం అది మనం మసాలాల్లో ఘాటు ద్వారా అయితే ఇది కవర్ చేసేయచ్చు అనమాట. అండ్ మొత్తం కలిపేసి నేనైతే స్టవ్ మీద పెట్టేసి నెక్స్ట్ మసాలాలు అయితే చేస్తున్నాను. సో మసాలాలు ఏమేంటివంటే ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు. అండ్ మీ దగ్గర కరివేపాకు ఉంటే సో కరివేపాకు కూడా వేసేసి కొంచెం లైట్గా దోరగా ఫ్రై చేసేయాలి. ఇది మాత్రం రోట్లోనే నూరుకోండి, మసాలా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ దీంతోపాటు తెల్లగడ్డ, అల్లం అండ్ ఎండు కొబ్బరి అయితే యాడ్ చేసి మొత్తం నూరేస్తాను అనమాట. సో అండ్ ఇక్కడ కర్రీ విషయానికి వచ్చేస్తే కొంచెం దగ్గర పడిందండి. అండ్ నేను ఇందులో మసాలా యాడ్ చేసేసి సాల్ట్ టేస్ట్ కూడా చూసేసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసాను అనమాట. సో మీరు కూడా కొంచెం చెక్ చేసుకుంటూ ఉండాలి. పప్పులో కలిపెట్టినట్టు గరిట పెట్టి మొత్తం కలపొద్దు, చిదురు అయిపోతాయి. స్టార్టింగ్లో నేను ఫిష్ కర్రీ చేస్తే మాత్రం అది రసం చేసి అందులో చేప ముక్కలు ఫ్రై చేసేసి ముంచి లేపినట్లు ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు నాకు పేరు పెట్టే వాళ్ళే లేరు, హైలైట్ అనమాట ఫిష్ కర్రీ అయితే నేను చేస్తే మాత్రం. మా ఇంట్లో వాళ్ళైతే లొట్టలు వేసుకొని తింటారు. సో ఇలా అయితే కలుపుకోండి, గరిట పెట్టకుండా మ్యాక్సిమం అయితే ఫిష్ అది చెదిరిపోకుండా అయితే ఉంటుంది. సో మీకు ఎలా అనిపించింది? మీకు నా కర్రీ చూస్తే టేస్టీగా టెంప్టింగ్ అనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నాకు రిజల్ట్ టైం అనమాట. ఇంట్లో ఏ కర్రీ చేసినా ముగ్గురు తినేసి నాకు మార్క్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ బాగా వర్క్కి వెళ్ళేసి వచ్చాడు, తనకి ఫుడ్ అయితే పెడుతున్నాను. సో టేస్టింగ్ టైం అనమాట. మీరే చూసేయండి ఎన్ని మార్క్స్ వచ్చేసాయి. అండ్ లైక్ ఇచ్చేసేయండి. ఫుల్గా మంచిగా తిన్నారనమాట ఈరోజు. నిజం సాల్ట్ సరిపోయిందా? ఎన్ని మార్క్స్ ఇస్తావు? ఎన్ని మార్క్స్ అంటే